తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో బీసీ బిల్లు ఆమోదానికి అదే ఉద్యమం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో బీసీ బిల్లు ఆమోదానికి కార్యాచరణ ఉంటుందని, అన్ని రాజకీయ పార్టీలు తమతో కలిసి రావాలని పొన్నం పిలుపునిచ్చారు. బీసీ బిల్లును ఆమోదించే వరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా బీసీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. గవర్నర్ గారు ఆమోదించిన బిల్లును, రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే భాగంగా రాష్ట్రానికి సంబంధించిన బీసీ ప్రజాప్రతినిధులతో పాటుగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ కూడా బలహీన వర్గాల సంక్షేమంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మిగతా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కూడా అందరూ వచ్చి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ బిల్లును సాధించుకునే వరకు పోరాటం ఒత్తిడి తెచ్చే విధంగా జరుగుతున్న ఈ కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. గత తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే పార్టీలకు అతీతంగా కుల సంఘాల జేఏసీగా ఏ గ్రామంలో ఆ గ్రామం యూనిట్గా ఉద్యోగ సంఘాలు కూడా సాధనలో ఏ విధంగా ఏర్పడ్డారో ఈరోజు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆదర్శవంతం దేశానికి అయినటువంటి నిర్ణయానికి సహకరించే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ 5, 6, 7 తేదీలో ఢిల్లీలో జరిగే కార్యక్రమం ద్వారా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ బీజేపీ మంత్రులు కానీ, బీసీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇందుకు సానుకూలంగా కార్యాచరణ తీసుకొని ఈ ప్రభుత్వ ప్రతిపాదనను అమలు చేయాలనే విధంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.